కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి శుక్రవారం పరిశీలించారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైసెన్స్డ్ పద్ధతిలో డాక్యుమెంట్ రైటర్లు పనిచేసేవారని, ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు స్లాట్ బుకింగ్ పద్ధతిని అవలంబిస్తూ ప్రజలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆయన సూచించారు. గత 2 రోజుల ముందు కడపీడి వికాస్ మర్మత్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. నేను జిల్లా రిజిస్ట్రార్ చిత్తూరు. ఇప్పుడు మనకి కుప్పం సబ్ డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే మనకి కుప్పం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతవరకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే డాక్యుమెంట్ రైటర్స్ ఒకప్పుడు మనకి లైసెన్స్ పద్ధతిలో పనిచేసేవారు. ఆ పద్ధతి ప్రతి డాక్యుమెంట్ రైటర్కి లైసెన్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఆ లైసెన్స్ ఇచ్చే పద్ధతిని 2012-16 నుంచి మనం డిస్పెన్స్ చేసాం, అంటే ఆ పద్ధతిని మొత్తం తీసివేసాం. కనుక అప్పటి నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్స్ కేవలం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం, పబ్లిక్ కి కొంతవరకు డాక్యుమెంట్స్ లో ఏవైనా టెక్నికల్ థింగ్స్ ఉంటే దాన్ని సజెస్ట్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తాం. కనుక డాక్యుమెంట్ రైటర్స్ మీద ఎటువంటి సూపర్విజన్ లేదు. వాళ్ళకి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే వాళ్ళ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పబ్లిక్ కన్వీనియన్స్ కోసం పనిచేయొచ్చు అని హైకోర్టు కూడా చెప్పింది. కనుక డాక్యుమెంట్ రైటర్స్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు కేవలం పబ్లిక్ కి సర్వీస్ ఇవ్వాలనే దృక్పథంతో మాత్రం పనిచేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కానీ, డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్కి కానీ దోహదపడాలి. అందరికీ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్స్ పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. సార్, ఇప్పుడు మన కడాపీడి గారు ఈ డాక్యుమెంట్ రైటర్స్ లోపల వస్తే అరెస్ట్ చేయమని చెప్పినారు కదా సార్, దానిపైన సార్ ఏం చెప్పినారు సార్? అంటే ఇప్పుడు మనకి మన పబ్లిక్ పర్సెప్షన్ మీద సీఎం గారు రివ్యూ అయింది. అందులో మనకి పబ్లిక్ పర్సెప్షన్ లో చిత్తూరు జిల్లా కొంత వెనుకబడి ఉందని సీఎం గారు డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే ఉన్నారో పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయకూడదు. కనుక డాక్యుమెంట్ రైటర్స్ మీద కొంతవరకు ఏదైతే వాళ్ళ మీద సూపర్విజన్ కొంతవరకు చేయండి అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తగు విధంగా మనకి పీడీ కడా గారు కూడా సీఎం గారి ఆదేశాల మేరకు కొంతవరకు డాక్యుమెంట్ రైటర్స్ ని మందలించారు. ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే డాక్యుమెంట్ రైటర్స్ అల్టిమేట్లీ మనం వాళ్ళ మీద కేసులు వేస్తామనో ఇతరితర విషయాలకు సంబంధించింది కాదు. డాక్యుమెంట్ రైటర్ దే షుడ్ వర్క్ ఫర్ పబ్లిక్. కనుక యథావిధిగా వాళ్ళు రేపు నుంచి కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఏదైతే మనం స్లాట్ బుకింగ్ పద్ధతి మనం అవలంబిస్తున్నామో దాన్ని ఫాలో అయ్యి డెఫినెట్ గా వాళ్ళు పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.